బిల్లులను వెంటనే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చేయాలి. రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ తీర్మానం మేరకు చలో హైదరాబాద్ పెండింగ్ బిల్లుల విడుదల కోసం ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతా ఉంటే అర్ధరాత్రి ప్రజాప్రతినిధులను చూడకుండా కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము సర్పంచులు ఏమైనా దేశద్రోహులం కాదు, మేము రమ్మంటే వచ్చేవాళ్ళమే. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు కూడా చూడలే. ఎందుకంటే మేము పనులు చేసినాం, బిల్లులు కావాలని అడుగుతున్నాం. సరే, ఆ గవర్నమెంట్లో బిల్లు ఇచ్చిరా ఇయ్యలేదా అనేది మీ అందరూ ఇయ్యలేదు. తర్వాత మిమ్మల్ని ఇస్తారని ప్రజలు నీకు నమ్మి ఓట్లేసిరు. సర్పంచ్ కూడా మీదికే తిరిగిరు. ఎంతో కొంతమంది తిరగలేదు కాబట్టి 50% సర్పంచ్ నియమడి కూడా ఉన్నారు. వాళ్ళకి ఇస్తలేరు, ఇటు మాకు రావడం లేదు. ఏ ఒక్క సర్పంచ్ కూడా బిల్లులు రావడం లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా గుర్తుపెట్టుకొని చేసిన పనులకు బిల్లు ఇస్తే మీ అరెస్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఏది లేకుండా రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే చెప్తాను, గవర్నమెంటు మంచిగా పనిచేయాలంటే కింద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి మంచిగా ఉంటేనే మీరు మంచిగా ఉంటారు. ఇక్కడ స్థానికంగా సర్పంచ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది గత 4 సంవత్సరాలను చూసుకుంటూ వచ్చినా ఇప్పుడు కూడా మీరు గెలిచి కూడా సంవత్సరం అయిపోయింది. ఇప్పటి కూడా మీరు ఇస్తలేరు. మరి వాళ్ళకి మీకు తేడా ఉందాడా? సర్పంచ్లు అనేది ఏదో ఒక పార్టీ మీద గెలిచి రాలేదు. వాళ్ళు ఇండివిజువాలిటీ మీద గ్రామాల అభివృద్ధి కొరకే వచ్చిన వాళ్ళు సర్పంచులు. ఇవాళ వీళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ అని ముద్రలేసి బిల్లులు ఆపడం కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సర్పంచులకు రావాల్సిన బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సర్పంచులందరము ప్రజలతో ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేసినట్టు వాళ్ళని తప్ప పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అధికారులు ఏదైతే ఆర్డర్స్ ఇస్తారో, పొలిటిక్స్ ఇస్తారో ఆ పొలిటిక్స్ ప్రకారం గ్రామాలలో అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, తద్వారా రాష్ట్రానికి పేరు తేవడం కోసం పనిచేసినాం. సర్పంచులందరం పేరు చేసి అప్పులపాలైనము. అప్పులపాలై ఇప్పటి వరకు కూడా ఆ సంవత్సరమే ఆ ప్రభుత్వమే సంవత్సరంన్నర పెండింగ్ చేసిందంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు ఏమని మాట్లాడినావు గద్దె నెక్కకముందంటే సర్పంచులందరూ నానా గోసపడుతున్నారు, అరిగోసపడుతున్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు. నేను కనుక గద్దెనెక్కితే మీకు నేను ఎక్కినాక అతి తొందరనే బిల్లులన్నీ విడుదల చేసి మీ అవసరాన్ని తీరుస్తా అని మాట ఇచ్చినాం. అంటే గద్దెనెక్కదాకా ఒకటి, గద్దెనెక్కినాక ఒకటి, అట్లా కాకుండా ఊసర రంగులు మార్చకుండా సర్పంచులకు పార్టీలకు సంబంధం లేదని విజ్ఞప్తి చేస్తాను. అభివృద్ధి చేసినటువంటి ఎంబీ రికార్డుల ద్వారా ఎంబీ రికార్డు ఉండి అధికారులు ఎంబడి ప్రొవిజన్స్ ద్వారా అగ్రిమెంట్, వర్క్ ఆర్డర్, ఎంబీ రికార్డు ఇవన్నీ ఉన్నాయి. వాటి ద్వారా మాకు డబ్బులు చెల్లించి మమ్మల్ని ఆదుకున్నట్టయితే నీ ప్రభుత్వానికి మంచి 4 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు నీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతాం. గ్రామాలలో మేము అభివృద్ధి పనులు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా, ప్రజలకు శానిటేషన్ దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు వేసినాము. అంటువ్యాధులు, దోమల మందులు కొట్టిన ఇవన్నీ నానా కష్టాలు పడ్డాం మేము సర్పంచులు ప్రజలందరితోటి. ఒకవేళ కనుక నువ్వు ఇట్లనే మొండి వైఖరి కనుక వహించినట్టయితే మేము ఏ ప్రజల కోసం అయితే సేవ చేసినామో అదే ప్రజలందరినీ కూడగట్టుకొని నీ ప్రభుత్వాన్ని వెంబడి కూడగొట్టేదాకా కూడా మేము విశ్రమించామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.